చిన్న పెద్ద అని తేడా లేకుండా హీరోయిన్లు అనగానే ఇన్స్టాలో ఫోటోలు పెట్టి మోడలింగ్ పోజులతో లైకులు తెప్పించుకునే ఉంది ఇయాల రేపు. కానీ చేసే చిన్న సినిమాలు అయినా పెద్ద మనసు దాటుకొని అందాన్ని మించిన మంచి మనసు ఉందని నిరూపించింది యంగ్ హీరోయిన్ అనన్య నాగల్ల. హైదరాబాద్ బస్ స్టాండ్ లో సలికి వణుక్కుంటా డిపోలో వండుకున్న పేద సాధలకు అర్ధరాత్రి పూటిలో చెద్దర్లు కప్పి మేల్కతో నున్నలకు షేక్ ఇచ్చి అలా తిప్పలు తీరుస్తందుకు ఆసరైంది. ఇక్కడ మెచ్చుకోవాల్సిన ముచ్చట ఏంటంటే ఈ వీడియో ఆమె సోషల్ మీడియా అకౌంట్లలో పెట్టుకోలే, ఆడున్నోళ్ళు వీడియో తీసి ఇంటర్నెట్ లకి ఇడిసిర్రు. ఈ కార్తీకం వచ్చిందని పూజలు పునస్కారాలు అర్చనలు అభిషేకాలు చేసుడు భక్తి అయితే ఇక ఇట్లా సలికి వణుకుతున్న వాళ్ళకి ఇటువంటి సాయం చేసుడు మానవత్వం అనుకుంటే కామెంట్లు చేయబట్టింది జనాలు. ఇప్పుడే కాదు ఇది వరకు కూడా ఇట్లనే పెద్ద మనసు దాటుకొని మస్తు మందితో తారీఫ్లు అందుకుంది బుజ్జి. అరణ ఏపీ తెలంగాణకు వరదలు వచ్చినప్పుడు చెరో రాష్ట్రానికి 2.5 లక్షల లెక్క మొత్తం కలిపి 5 లక్షలు సీఎం రిలీఫ్ ఫండ్కి ఇచ్చింది. ఇప్పుడు ఇగో ఇట్లా చేసి మళ్ళోసారి మంచి మనసు చూపించుకునే వరకలా మన తెలుగు బుజ్జవరా అనుకుంటా మురుసుకుంటా షేరు చేయబట్టిరు టాలీవుడ్ ఆడియన్స్ కమ్మననే నాగల్ల ఫ్యాన్స్. ఎన్నికల ప్రచారం అంటే ఎందరికో పండుగే, అట్లాని దొంగలకు కూడా పండుగే. ఎంతమంది పబ్లిక్ ఉంటే వాళ్ళ పని అంత అల్కగా అవుతుంది అన్నట్టు. లీడర్లు ఓట్ల వేటలుంటే వాళ్ళు జనాల పర్సుల వేటలు ఉంటారు. లీడర్లు దొంగల ఎయిమ్స్ రెండు ఒక్కటే అయినా చేరుకునే తొవ్వలు వేరన్నట్టు. దొంగలు పర్సులు కొడితే లీడర్లు కర్సుల పేరు చెప్పి ఖజానా దోస్తారు, గంతే తేడా. కడమదంతా సేమ్ టు సేమ్ అని అంటుర్రు గీ బీజేపీ లీడర్ కమ్ యాక్టర్ మిథున్ చక్రవర్తి పర్సు పోవుడు చూసిన వాళ్ళంతా. సారు జార్ఖండ్ లా ఎలక్షన్ ప్రచారానికి పోయిండు. ఆడ ఎవడో సార్ జేబులకెళ్ళి పర్సును షొప్పబెండిడిచినంత అల్కగా కంతలు నడిచిండట. అంతే ఇక ఆ స్టేజ్ మీదికెళ్ళి మైకుల దయచేసి నా పర్సు పోయింది, ఎవరికైనా దొరికితే తెచ్చియుండ్రి అని ఎట్లా బతిలాడుకుంటుండో చూడుర్రి. అదట కథ. ముందుకు వారిన వరద నీళ్లు, పోయిన పర్సులు ఎన్నడన్నా వాపసొచ్చిన చరిత్ర ఉందా? అది కూడా చరిత్రే అనుకోవాలి. గంతే ఇక. అసలు గట్ల మందిలకు పోయినప్పుడు మంచోలే కాదు ముంచటోళ్ళు కూడా ఉంటారు కాబట్టి విలువైన వస్తువులు జాగ్రత్తగా పెట్టుకొని పోవాలి సారు. ఆ దొంగ ఎవడో గాని కామ్సే కమ్ సొంత పార్టీ లీడర్లను కూడా ఇడవకుండా లూటీ చేస్తారా? ఇదేనా ధర్మం అని కామెంట్లు చేస్తుండ్రు ఈ వార్త చూసిన నెటిజన్లు.